భీముని చెంతకు వెళ్ళి, ఓయి, నీవు స్వామిని మట్టి పువ్వులతో పూజించుట ఏమి? నీకు పూజకు పువ్వులు దొరకటం లేదా అని అడిగెను. అప్పుడు భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు మా ఇంటికి వచ్చుట వలన పావనమైనది. నేను దరిద్రుడును, పూజలెరుగని వాడను. కొండలను చేసి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో కుటుంబమును పోషించుకొని జీవిస్తున్నాను. ఆ స్వామినే నమ్మిన వాడను. మట్టినే పుష్పముగా చేసి స్వామిని భక్తితో తలుచుకొని సమర్పిస్తున్నాను అని మహారాజునకు తన పరిస్థితిని చెప్పెను. ఆ కుమ్మరి వాని మాటలు విని మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడి అతడి భక్తికి మెచ్చి వానికి కొంత ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను. కొంతకాలమునకు భీముడు మరణించి వైకుంఠమును చేరెను. తొండమాను మహారాజునకు స్వామి కలలో కనిపించి, ఇక నుండి నాకు మట్టి పాత్రలలోనే ప్రసాదమును తయారు చేసి నివేదించవాలని చెప్పెను. ఈ రోజు కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటిస్తున్నారు. మట్టి కొండలతోనే ప్రసాదమును తయారు చేసి నివేదన చేయుచున్నారు. తొండమాను చక్రవర్తి కూడా స్వామివారికి ఎన్నో ఉత్సవాలను జరిపించి చివరకు వైకుంఠము చేరెను. తృతీయాధ్యాయము సమాప్తము. చతుర్థాధ్యాయము. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన